హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి ఒక గెస్ట్ వచ్చేసి వెరీ స్పెషల్ కూచిపూడి డాన్సర్ జిలుగు రామదుర్గారావు. అండ్ చాలా చిన్న ఏజ్ లో చాలా అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్నాడు. అండ్ జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ డిగ్రీకి వెళ్ళాలి. ఈ గ్యాప్ లోనే ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అనేసి. సో ఒక్కసారి తనతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అక్క. సో ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గుడ్. ఓకే. సో డిగ్రీ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. అవునక్క. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మేము ఉండేది ఆలేరు. ఓకే. సో అమ్మ హౌస్ వైఫ్, నాన్న వచ్చేసి ఫార్మర్. 2 గేదెలు ఉన్నాయి, అవే చూసుకుంటారు నాన్న. ఓకే. ఫార్మింగ్ ఉంది 1 ఎకరా, అది చూసుకుంటారు. ఓకే. అమ్మమ్మ ఉంది, అమ్మమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఓకే. సిబ్లింగ్స్? అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య డిగ్రీ కంప్లీటెడ్, ఫార్మసీలో వర్క్ చేస్తున్నాడు. ఓకే. ఓకే. సో అంటే మీ తాతల సైడ్ కానీ అంటే అమ్మమ్మ వాళ్ళ సైడ్ నాన్న సైడ్ ఎవరైనా ఉన్నారా డాన్స్ లో? మీరు నాన్నకి భగవద్గీత శ్లోకాలు పాడడం అంటే చాలా ఇష్టం. సేమ్ ఘంటసాల గారు లానే పాడతారు. సో నాన్న ఇంట్రెస్ట్ తో నన్ను డాన్స్ క్లాస్ లో జాయిన్ చేశారు. ఓకే. అలా అంటే నాన్న ఇంట్రెస్ట్ తో వచ్చారు, మరి మీకు ఇంట్రెస్ట్ అనిపించిందా? నేర్చుకోవాలనిపించిందా? చాలా ఇంట్రెస్ట్ అక్క. అంటే నా ఫస్ట్ క్లాస్ లో నేను స్వర్ణకమలం మూవీ చూసాను. దాంట్లో భానుప్రియ గారు ట్రాక్ లో డాన్స్ చేస్తారు. ఆ సాంగ్ మా డబ్బా ఫోన్ లో ఉండేది, ఇంత చిన్న డబ్బా ఫోన్ ఉండేది. ఆ ఫోన్ లో ఆ రిలీక్ ఉండేది అనమాట. సో అది పెట్టుకొని ఏదో అలా అలా డాన్స్ చేస్తుంటే నాన్న గమనించారు ఒకసారి. నాన్న గమనించిన తర్వాత అలానే మా స్కూల్లో కాంపిటీషన్స్ జరిగేవి. మా అన్నపూర్ణ మ్యామ్ అనేది ఉండేది, మ్యాథ్స్ మ్యామ్ మాకు. ఆవిడ డాన్స్ చేస్తామని అడిగింది. అడిగిన తర్వాత మ్యామ్ చేస్తాను అన్నాను. తర్వాత యాన్యువల్ డే కాంపిటీషన్స్ పెట్టారు మాకు. కాంపిటీషన్స్ పెట్టే ముందు రిహార్సల్స్ ఉంటాయి. ఆ రిహార్సల్స్ కి ఏదో అలా అలా తిప్పేశాను, ఓకే చేసేసారు నన్ను. స్టేజ్ మీద పర్ఫామ్ చేసేసాను కాంపిటీషన్ రోజు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నేర్చుకోకుండానే. సో అలా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ క్లాస్ లో మేడం ఉండి 4,000 ఇచ్చారు నాకు. 4,000 లేదు, వీడికి డాన్స్ చెప్పించండి, డాన్స్ టీచర్ దగ్గర జాయిన్ చేయండి అని చెప్పి 4,000 ఇచ్చి నన్ను డాన్స్ స్కూల్లో జాయిన్ చేయించారు మీ నాన్నగారికి చెప్పి. ఓకే, నైస్ నైస్. సో అలా సో ఫస్ట్ టైం మరి డాన్స్ అంటే డాన్స్ రాకుండానే పర్ఫామ్ చేసావు ఫస్ట్ స్టేజ్. సో స్టేజ్ ఫియర్ పోయిందియా అప్పటికి? పోయింది. ఓకే. సో మరి డాన్స్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టం కదా నేర్చుకోవటం. సో అప్పుడు ఏమైనా డాన్స్ క్లాసెస్ డాడీకి కూడా తెలియదు ఎక్కడ జాయిన్ చేయాలి ఏంటి అని చెప్పి. మా పెద్దమ్మ గారు ఉండేవాళ్ళు నాన్న సైడ్ నుంచి. సో మా పెద్దనాన్న బట్టలు బేరం చేస్తాడు వరంగల్లో. వాళ్ళు అప్పుడు వరంగల్లో ఉండేవారు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు. అయితే వీధి వీధి తిరిగేదన్నమాట. అలా అక్కడ పోతన డాన్స్ స్టూడియో ఉండేదన్నమాట, పెద్ద గవర్నమెంట్ కాలేజ్. సో పెద్దమ్మకి చెప్పేవాడు అనమాట ఇలా ఉంది అని చెప్పి. సో పెద్దనాన్న కాలం చేసేసారు. సో ఆ తర్వాత నాన్న వెళ్ళి నేను ఇలా డాన్స్ క్లాసెస్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను దుర్గారావుని అంటే, మా పెద్దమ్మ చెప్పింది ఇలా ఉంటుంది, ఇక్కడ ఉంటుందని అడ్రస్ చెప్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని కనుక్కొని డాక్టర్ వెంపటి శ్రావణి గారి దగ్గర నన్ను జాయిన్ చేశారు. ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అక్కడే డాన్స్ నేర్చుకున్నాను నేను. ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ ద్వారా నేను డ్రాప్అప్ అయిపోయాను అక్కడి నుంచి. సో మళ్ళీ ఇంకా ఎవరు దొరకలేదు ఒక 2 years వరకు. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను, అక్క నేను వస్తాను అని చెప్పి. అయితే మేడం వీక్లీ 4 classes అనమాట. కానీ నేను ఉండేది ఆలేరులో, వెళ్ళేది వరంగల్ డాన్స్ నేర్చుకోవడానికి. ఎంత ఉంటుంది డిస్టెన్స్? 80 kilometers. బస్ జర్నీ చేయాలి? ట్రైన్ జర్నీ. ఓకే. అయితే వెళ్ళినప్పుడు ఇలానే మ్యామ్కి టైం కుదిరేది కాదు. మ్యామ్ ఉండేది సాటర్డే సండే ఖాళీగా ఉంటారు, మిగతా టైంలో ఫుల్ బిజీ. కానీ నా కోసం స్పెషల్ క్లాస్ తీసుకునేది. ఇంకా తర్వాత ఆవిడకి టైం కుదరలేదు, నాకు టైం కుదరలేదు, నేను డ్రాప్అప్ అయిపోయాను. సో అలా అంటే నేర్చుకునేటప్పుడు జనరల్ డాన్సింగ్ ఈజ్ మూమెంట్ డిఫరెంట్ ఉంటుంది. కూచిపూడి అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఏమేమి వచ్చు డాన్సింగ్ లో? అంటే ఓన్లీ కూచిపూడి ఒకటేనా? భరతనాట్యం నేర్చుకున్నాను. భరతనాట్యం కూచిపూడి. ఓకే. సో మరి కూచిపూడి అనగానే చాలా కష్టం, ఆ వేళ్ళు తిప్పడం, హావభావాలు పలికించడం. సో కొత్తగా నేర్చుకునేటప్పుడు అమ్మో చాలా కష్టంగా ఉంది అని అనిపించిందా? ఫీల్ అయ్యారా? చాలా ఫీల్ అయ్యాను అలా. ఓకే. అయితే మ్యామ్ ఇలా ఇక్కడ ఉండి చెప్పేవారు అనమాట. కానీ చాలా ఓపిక, నిజంగా ఆవిడికి చాలా ఓపిక. ఇది కాదు నాన్న ఇలా చేయాలి,
ఈ చేతులు ఇలా తిప్పాలి, ఆ చేతి అలా తిప్పాలి, చాలా ఓపిక్గా చెప్పేవారు అనమాట. ఓకే. నిజంగా నేను చాలా రుణపడి ఉన్నాను అంటే మా మ్యామ్కే, ఫస్ట్ గురువు గారు డాక్టర్ వెంకట శ్రావణి గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఓకే. సో ఎన్నాళ్ళు పట్టింది మీరు నేర్చుకోవడానికి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. అంటే మామూలుగా కూచిపూడి, భరతనాట్యం నేర్చుకోవాలంటే అంత సమయం పడుతుందా? అంటే డాన్స్ అయినా సంగీతం అయినా సముద్రం మ్యామ్. ఓకే. చేస్తున్న కొద్ది ఇంకా నేర్చుకునేది ఉంటది, ఇంకా చాలా ఉంటది ఏదో 1 ఇయర్ లో మన అంటే లైక్ ఒక క్లాస్ అయిపోయినట్లుగా ఇది కంప్లీట్ అవ్వదు. అవ్వదు. ఓకే. చాలా చాలా లాంగ్ ఉంటుంది ప్రొసీజర్. ఓకే. ఓకే. సో అంటే ఫస్ట్ అంటే మీరు నేర్చుకున్న తర్వాత ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు, ఏ ఏజ్ లో, ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను తిరుపతిలో ఇచ్చాను. ఓకే. నంది అవార్డ్ డాన్స్ ఫెస్టివల్ కి ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. లేడీ గెటప్ లో ఇచ్చాను. ఓకే. నా 2nd క్లాస్ 3rd క్లాస్ అనుకుంటా. ఓకే. చాలా చిన్న ఏజ్. చిన్న ఏజ్. ఓకే. నాతో మా అమ్మ నాన్న కన్నా మా అమ్మమ్మ చాలా ఎంకరేజ్మెంట్ నన్ను. చాలా ప్రతి ప్రోగ్రామ్కి వచ్చేవాళ్ళు. నేను ఒక సాడ్ ఇన్సిడెంట్ చెప్తాను. డాన్స్ క్లాస్కి వెళ్ళేటప్పుడు చాలా వర్షం పడుతుంది. మేడం ఉండి ఈవినింగ్ క్లాస్ అంది. ఈవినింగ్ ట్రైన్ ఎక్కి నేను అక్కడ 5 o'clockకి చేరుకున్నాను. నాతో అమ్మమ్మ ఉంది. అమ్మమ్మ హ్యాండిక్యాప్డ్. ఓకే. సో చాలా వర్షం పడుతుంది, డ్రైనేజ్లు అంతా ఫుల్గా ఉన్నాయి. 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి నేను అమ్మమ్మని తీసుకొని. సడన్ గా అమ్మమ్మ దారిలో డ్రైనేజ్లో పడిపోయేసరికి 4 వచ్చి లేపారనమాట. ఇంకా నాకు అప్పుడు ఏం చేయాలి ఏంటి అన్న నాకు అర్థం కాలేదు. సో అలా లేపిన తర్వాత మేడంకి కాల్ చేసి, అక్క ఇలా పడిపోయారు అమ్మమ్మ అంటే, నేను తీసుకొస్తున్నాను డ్రెస్ అని చెప్పి తీసుకొచ్చి డ్రెస్ చేంజ్ చేపించి తినబెట్టి కూర్చోబెట్టి నా క్లాస్ చెప్పి మళ్ళీ నన్ను రిటర్న్ పంపించేవారు. అలా వెరీ నైస్. నిజంగా అంటే మంచి గురువులు దొరకటం కూడా అదృష్టం. చాలా అలా ఫీల్ అవుతూ ఉంటారా? నిజంగా చాలా ఫీల్ అవుతున్నా. ఓకే. ఓకే. వెరీ నైస్. సో ఫస్ట్ పర్ఫార్మ్ చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే కొంచెం ఫియర్ అనిపించింది నాకు. ఆ స్టేజ్ కింద జనాలను చూసి చాలా భయం అనిపించింది. నేను ఎలా చేస్తాను, అసలు నేను చేయగలుగుతానా పర్ఫెక్ట్ గా అని చెప్పి. సో ఆ తర్వాత నా పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నాకు పూలతో అభిషేకం చేయడం. అప్పటికే ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ కి ఒక అబ్బాయి అమ్మాయిలా చేయడం అంటే గ్రేట్ అని చెప్పి ఎంకరేజ్మెంట్ చేసి, సో స్టేజ్ మీద అందరి ముంగట పూల అభిషేకం చేయడం జరిగింది. సో అలా నా నంది అవార్డ్ ఫెస్టివల్ జరిగింది అనమాట ఫస్ట్. ఓకే. అంటే అబ్బాయి గెటప్, అమ్మాయి అన్నారు కదా, అబ్బాయి నుంచి అమ్మాయి గెటప్. సో ఏ సాంగ్ అంటే ఏం చేశారు? ఒక్కపరి అని చెప్పి ఆ సాంగ్ వేసాను నేను. అంటే ఆ గెటప్ కి నేమ్ ఏదైనా ఉందా? అలా ఏం లేదు, అన్నమయ్య కీర్తన అది. సో అలా చేశాను అన్నమాట. వెరీ నైస్. సో అయితే మరి ఆ జర్నీని కంటిన్యూ చేస్తూ వస్తున్నారా? కంటిన్యూ చేస్తూ అంటే నేర్చుకోవడం కానీ, పర్ఫార్మెన్సెస్ ఇవ్వటం. మరి ఇక్కడ మీరు స్టడీస్ లో ఉన్నారు కదా, ఎక్కడ క్లాషెస్ అవ్వటం జరగలేదా? లేదా, స్టడీస్ కి డాన్సెస్ అంటే కొన్ని జరిగాయి, బట్ కంటిన్యూ అయిపోయాను నేను. లైక్ ఇక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఫైనల్ ఎగ్జామ్స్ అని. అంటే ఎప్పుడైనా అలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేశారు? ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్, అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ జరిగిందా? చేశాను. 1 day బిఫోర్ నాకు ప్రోగ్రామ్, ఆ తర్వాత రోజు నాకు ఎగ్జామ్. ఓకే. నా 2nd year లో సప్లీ పడింది నాకు, బాటనీ సప్లీ. సో నాకు ఆ ముందు రోజు భీమవరం ప్రోగ్రామ్ అన్నమాట. సో అది శివరాత్రికి సంబంధించిన ఫెస్టివల్. మళ్ళీ ఎగ్జామ్ కి రీచ్ అయ్యాను, రాసేసాను. సో అలా జరిగిందంట. సో స్కూల్లో ఫ్రెండ్స్ సైడ్ అంటే ఎలా అంటూ ఉంటారు? అంటే డాన్స్ వచ్చు కాబట్టి పర్ఫార్మ్ చేసినప్పుడు ఒకలా చూస్తారు, అరే మా ఫ్రెండ్ ఇలా బాగా చేస్తున్నారు అని. సో పర్ఫార్మ్ అయిపోయిన తర్వాత గెటప్ చేంజ్ అవుతుంది కదా ఆబ్వియస్లీ, అప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే నా స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆకాష్ చౌదరి అని చెప్పి, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. అంటే నా పరమేశ్వరి మ్యామ్ అని సైన్స్ మ్యామ్ ఉండేది. ఆవిడకి నా డాన్స్ అంటే చాలా ఇష్టం. ప్రతి క్లాస్కి ఖాళీ పీరియడ్ దొరికితే డాన్స్ చేయి రామదుర్గా అనేది. అయితే వీడుండి నాకు సిగ్గు ఎక్కువ అప్పుడు, వీడు నా పక్కనే ఉంటాడు కాబట్టి చెయ్యి రామదుర్గా, వెళ్ళు 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 అని చెప్పి ఎంకరేజ్మెంట్ చేసేవాడు, చాలా ఎంకరేజ్మెంట్. క్లాస్ లో? నా ఎప్పుడు 7th class లో, 7th or 8th ఆ టైంలో అలా ఎంకరేజ్మెంట్ చేసేవాడు అనమాట. సో వాడు నా బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ లో. కానీ కొన్ని సంఘటనల వల్ల, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. అయ్యో, అలా దూరంగా ఉన్నారా? కొన్ని చిన్న గొడవల వల్ల. సో
మళ్ళీ ఈ ఇంటర్వ్యూ చూసాక మళ్ళీ నేను అదే అందాం మాట్లాడతాడేమో. అనుకుంటున్నాను. ఇంటర్వ్యూ చూసాక మేబీ కాల్ చేసి ఎలా ఉన్నావు అని మాట్లాడతాడేమో, Yeah, మేబీ yeah. ఛాన్సెస్ కొన్ని మూమెంట్స్ నేను కదా. నా లైఫ్ లో సారీ చెప్పాలంటే వాడికి ఒక్కడికే. నా వల్ల చాలా హట్ అయి ఉంటాడు Okay. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. మ్మ్. అదే ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ మాట్లాడతాడని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండ్ ఆల్సో మాట్లాడాలని. నా వాల్ పేపర్ కూడా తనే ఉంటాడు, ఓ మై గాడ్, వాడే ఉంటాడు. అంత ప్రేమ. ఆ బాండ్ నేను వాడు ఫ్రెండ్షిప్ కట్ అయ్యాక వాడితో నేను ఇంకెవరితో ఫ్రెండ్షిప్ చేయలేదు, అంత ఫ్రెండ్లీకి ఎవరితో ఉండలేదు. ఓకే, సో అది వెరీ నైస్. Yeah. సో అంటే మరి ఫ్రెండ్షిప్ అన్న తర్వాత జనరల్ గా ఇవి అవుతూ ఉంటాయి, Yeah. గొడవలు, మాట్లాడుకోవడాలు. మాట్లాడుకో- బట్ మళ్ళీ కలుస్తారు, మళ్ళీ మాట్లాడతారు. Yeah. అది మళ్ళీ అక్క మాట్లాడాడని మీరు చెప్పడం నేను కూడా వింటాను Yeah, అనుకుంటున్నాను. తప్పకుండా. ఓకే, సో అంటే ఈ పర్ఫార్మెన్స్ చేసేటువంటి టైంలో ఎక్కువగా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ లో మోస్ట్లీ ఈ డాన్సెస్ క్లాసికల్ సైడ్కి వచ్చేసరికి అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయి గెటప్స్ వేస్తూ ఉంటారు. Yeah. సో మరి ఈ అమ్మాయి గెటప్స్ వేసినప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే బయట సరౌండింగ్ నైబర్స్ ఎవరైనా సరే ఏంటి లేడీ గెటప్ అనేటువంటి విమర్శలు ఏమైనా వచ్చాయా? చాలా వచ్చాయి అక్క, అన్నారా? చాలా మంది అన్నారు. ఓకే. మా రిలేటివ్స్ నాన్నగారి సైడ్ నుంచి మా పెద్దనాన్న వాళ్ళ వైఫ్, నీకెందుకు ఇవి అవసరమా, ఈ లేడీ గెటప్ నీకు అవసరమా, ఆడోళ్ళు కులికినట్టు ఈ డాన్స్లు అన్నీ నీకు అవసరమా, చక్కగా చదువుకొని జాబ్ చేయి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మాట అన్నారనమాట. ఈ తర్వాత చాలా మంది కొంతమంది ఫ్రెండ్స్ కూడా అన్నారు, అంటే కొంత ఫ్రెండ్స్ మాట్లాడేవారు కాదు నాతో, కాలేజ్లో కానీ ఎనీవేర్ మాట్లాడేవాళ్ళు కాదు. అంటే నేను ఆఫ్టర్ డాన్స్ అయిపోయాక సేమ్ ఇదే బొట్టుతో ఉంటాను నేను నార్మల్గా. సో పక్కన కూర్చోడానికి కూడా వచ్చేవారు కాదు, బెంచ్లో నేను ఒక్కనే. సో అలా జరిగేవి అనమాట. సో వీడేంటి ఇలా ఉన్నాడు, వీడు పెద్ద గే అనేసుకునేవాళ్ళు ఉన్నారు, నా మొహం మీద అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి మాటలు వచ్చినప్పుడు చాలా హర్టింగ్ అనిపిస్తుంది. ఎలా తీసుకునేవాళ్ళు అసలు ఆ మాట? అంటే అక్క అప్పుడు చాలా బాధ అనిపించేది నాకు, ఏంటి నా ఫ్రెండ్స్ ఇలా అంటున్నారు అని చెప్పి. బట్ ఇప్పుడు చాలా రెస్పెక్ట్ గా చూస్తారు, అన్న వాళ్ళే చాలా రెస్పెక్ట్ గా చూస్తారు, బాగా మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. అండ్ మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఏలూరులో డాన్స్ కాంపిటీషన్ జరిగింది. ఓకే. సో దాంట్లో లేడీ గెటప్ లో నేను మహేశ్వరి మహాకాళి అని చెప్పి ఒక సాంగ్ వేశాను, అమ్మవారికి సంబంధించింది. సో ఒక ఆయన ఉండి, ఎందుకు నీకు అవసరమా ఇవి, నువ్వు ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నావా నీకు అని చెప్పి కొంచెం మాట్లాడారనమాట, డిస్కస్ చేశారు. చేసిన తర్వాత నేను స్టేజ్ దిగాను, ఇట్స్ రిజల్ట్ టైం అనమాట. సో దుర్గారావు ఇస్ ద సెకండ్ ప్రైజ్ అన్నారు, ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్ కాంపిటీషన్ అది. వెళ్ళి ప్రైజ్ తీసుకొని కిందికి వచ్చాను, ఆయన కిందే ఉన్నారు, కాళ్ళకి దండం పెట్టారు ఇలా పడి, తప్పైందయ్యా నేను ఇంకొకసారి ఎవరిని అలా మాట్లాడను వెరీ అని నైస్. చెప్పి. సో అన్న వాళ్ళకి వెంటనే మళ్ళీ ఇదైపోయింది. అవును, వెరీ నైస్. చాలా మంది ఉన్నారు, కొంతమంది ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అలా. అంటే నీకు సెల్ఫ్ గా ఎప్పుడైనా అనిపించిందా, లైక్ ఇప్పుడు రెడీ అవుతున్నాము, మామూలుగా అమ్మాయిలు రెడీ అవ్వడం అంటేనే గంటల తరబడి అద్దాల ముందు నిల్చొని అందంగా ఉన్నామా లేదా అని తమను తాము చెక్ చేసుకుంటూ ఉంటారు. Yeah. సో మీరు జంటగా అయినా సరే లేడీ గెటప్ వేసినా సరే మిర్రర్ ముందు ఉండాల్సిందే చాలాసేపు రెడీ అవటం కోసం. అవును. సో అమ్మాయిగా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు అంటే మీకు ఇన్నర్గా నేను ఇలా చేయటం ఓకేనా, సాటిస్ఫైడ్గా ఉన్నానా, ఇలా గెటప్స్ వేయడం ఓకేనా, మీకు మీ అంటే పాజిటివ్గా అనుకున్నారా, నెగిటివ్గా ఏమైనా అనిపించిందా? అందరూ అంటున్నారు కాబట్టి వద్దులే ఈ గెటప్స్ లేకుండా ఉందాము అని అనిపించింది? అంటే ఆ లేడీ గెటప్ అనేది నా మైండ్లో లేదు, కానీ అమ్మ చెప్పేవారు అనమాట, ఒక్కసారైనా వెయ్యి, నీ సాంగ్కి తగ్గట్టు ఒక్కసారైనా లేడీ గెటప్లో కనిపించు అంటే. నేను నాన్నగారిని అడిగేవాడిని, నాన్న వేయమంటారా అంటే ఓకే వెయ్యి, నో ప్రాబ్లం. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, చాలా సపోర్ట్, ఓకే. నాన్న అని అమ్మ కానీ అన్నయ్య కానీ చాలా సపోర్ట్ అనమాట. ఓకే. సో ఫస్ట్ టైం నాన్న వెయ్యాలా అంటే వెయ్యి అన్నాడు. సో వేసాను అనమాట. వేసిన తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే, ఫస్ట్ టైం లేడీ గెటప్ వేసినప్పుడు పాజిటివ్గానే థింక్ చేశాను. నాన్న అన్నారు, పర్సనల్ లైఫ్కి తెచ్చుకోకు నాన్న, నువ్వు నీకు ఇష్టం ఉంటే వెయ్యి, నేను వేయమన్నానని కాదు, నీకు ఇష్టం ఉంటే వెయ్యి, బట్ నీ పర్సనల్ లైఫ్కి నువ్వు తెచ్చుకోకు అని చెప్పారనమాట. సో కానీ నేను పాజిటివ్గానే థింక్ చేస్తాను. ఓకే. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఎన్ని ఇచ్చారు? 100కి అబౌవ్ మ్యామ్. అబౌవ్ 100. Yeah. ఓకే. సో అవార్డ్స్ విషయంలో చూస్తే ఎన్ని అవార్డ్స్ అందుకున్నారు ఇప్పటి వరకు?
ఇప్పటి వరకు చాలా అవార్డ్స్ నేను చెప్పలేను, ఓకే. బట్ చాలా కౌంట్లెస్. యా ఓ సూపర్. యా సో కౌంట్లెస్ అవార్డ్స్ అంటే పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉంది అనేది ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మీరు చేసినటువంటి చాలా పర్ఫార్మెన్సెస్, చాలా అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నటువంటి వాటిల్లో ది బెస్ట్, అసలు ఇది చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేశాను అనేటువంటిది మీకు ఐడియా ఉన్నది ఏంటి? నాకు ఐడియా ఉంది. దీనికన్నా ముందు నేను ఒకటి చెప్తాను. Yeah. అంటే నేను ఈ డాన్స్ ఫీల్డ్కి వచ్చాక సెకండ్ మదర్ అంటే మా గురువుగారు, ఇప్పుడున్న గురువుగారు డాక్టర్ సత్యప్రియ రమణ గారు. ఓకే. నాకు ఆవిడ ఎలా పరిచయం అంటే హరికృష్ణ గోకుల క్షేత్రం అని చెప్పి కాంపిటీషన్స్ నిర్వహించారు. దాంట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. దానికి జడ్జిగా స్వర్ణలత గారు వచ్చారు. సో ఆవిడ ఉండి నీ డాన్స్ బాగుంది, నా బ్యాలేలో క్యారెక్టర్ ఉంది చేస్తావా అని అడిగారు. గంగా బ్యాలే. సో దాంట్లో నేను భగీధరుడుగా వేశాను అనమాట. ఓకే. సో నాకు రిహార్సల్స్కి మ్యామ్ తీసుకున్నారు, డాక్టర్ సత్యప్రియ రమణ గారు. సో నాకు ఆవిడ పరిచయం అయిన తర్వాత 2 years ఆవిడ దగ్గరే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు డాన్స్. నిజంగా ఆవిడ నా అమ్మతో సమానం. నిజంగా చాలా బాగా చేసుకుంటారు. దుర్గారావు ఇది చెయ్యి, అది చేయకూడదు, ఇది మంచి, ఇది చెడు. ఇప్పుడు నేను మిడ్ నైట్ కాల్ చేసిన కాల్ ఎత్తి మాట్లాడతారు. సో నిజంగా నేను చాలా రుణపడి ఉన్నాను. అంటే మా గురువు గారు వెంపటి శ్రావణి గారికి, సత్యప్రియ రమణ గారికి, అండ్ చంద్రమోహన్ సార్ యాక్టర్ వాళ్ళ డాక్టర్ మాధవి గారికి చాలా రుణపడి ఉన్నాను. ఆవిడ చాలా మోటివేషన్ ఇచ్చారు నాకు. మాధవి గారు అంటే తను ఎలా పరిచయం మీకు? అంటే నాకు అవార్డ్ సెరమనీకి కాల్ చేశారు మ్యామ్, సత్యప్రియ రమణ మ్యామ్ ద్వారానే నాకు తెలుసు. సో ఫస్ట్ స్వర్ణలత గారు నాకు సత్యప్రియ మ్యామ్ ని కల్పించారు. ఆ తర్వాత నాకు మాధవి అక్క అవార్డ్ సెరమనీకి ఇన్వైట్ చేశారు. వెరీ నైస్. సో అలా, సో అది ది బెస్ట్ గా. చాలా ఇదేంటి వెబ్ సిరీస్ ఆర్ మూవీ? ఏంటి మ్యామ్? ఇప్పుడు మీరు అంటే ప్రోగ్రామ్ భగీరథ్ ప్రోగ్రామ్, అది గంగా బ్యాలే అన్నమాట. బ్యాలే. సో గంగా ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అంటే అది ఒక పర్ఫార్మెన్స్ బేస్. యా అవును, క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో. ఓకే ఓకే. సో ఇప్పటివరకు లేడీ గెటప్స్ అంటే ఏ క్యారెక్టర్స్ ప్రెజెంట్ చేశారు మీరు? అంటే నార్మల్లీ భామా కలాపం అంటే చాలా ఇష్టం. ఓకే. సో అది చాలా ఎక్కువగా చేశాను అనమాట. ఓకే. యా. అంటే వేరే క్యారెక్టర్స్ చూసుకుంటే వేరే ఏం చేశారు? వేరే అలమేలు మంగ, లైక్ అలా ఆండాల్. అలా అంటే మీకు కూడా, అంటే మీరు మెయిల్ గా చేసినటువంటి క్యారెక్టర్స్ ఏంటి? మెయిల్ గా అంటే నేను ఎక్కువగా ఫీమేల్ కన్నా మెయిల్ ఎక్కువ చేసినవి ఉన్నాయి మ్యామ్. ఓకే. యా చాలా. అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు మేల్ గా చేసేటప్పుడు మీకు ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉంటే ఒక పేరు ఉండాలి. సో ఇఫ్ మీరు ఫీమేల్ గా ఉన్నప్పుడు మీకు ఒక మేల్ పేరు ఉండాలి. సో సింగిల్ గా చేసినటువంటి పర్ఫార్మెన్సెస్ ఎలా అనిపిస్తాయి, కాంబోలో చేసినటువంటి పర్ఫార్మెన్స్ అండ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అని అంటే ఎక్కువగా కొంతమంది గ్రూప్ లాగా చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కటి ఒక్కో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో ఎలా ఉంటుంది? అంటే లేడీ గెటప్ లో నేను ఎప్పుడు కాంబోగా ట్రై చేయలేదు. ఓన్లీ సోలో పర్ఫార్మెన్స్ చేశాను. ఆ తర్వాత మేల్ అంటే చాలా చేశాను, మొత్తం సోలోనే, గ్రూప్ ఏమీ చేయలేదు నేను. సో మేల్ గెటప్ లో కూడా. ఓకే. అసలు గ్రూప్ చేయలేదు? అంటే ఇష్టం ఉండదా? ఎలాగా అంటే ఇష్టం ఏం కాదు, బట్ అనేది తెలియదు కదా, అందరిలో మనం ఒక స్పెషల్ లాగా కనబడాలి. సో అలానే, సో అందుకోసం గ్రూప్ లోకి వెళ్ళలేదు. అంటే అట్లీస్ట్ గ్రూప్ గా చెయ్యాలి, పర్ఫార్మ్ చెయ్యాలి అనేటువంటి సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవ్వలేదు ఇప్పటివరకు? అంటే నీకు ఇంట్రెస్ట్ లేదు, అక్కడ కూడా క్రియేట్ అవ్వలేదు. ఓకే ఓకే. సోలోగా వస్తే అది బెస్ట్ తెలుస్తుంది అని అనుకుంటున్నారు. ఓకే. సో ఇప్పుడు మీకు ఇవి చెవులు కుట్టించారా? 2 years అయింది. 2 years అంటే రీసెంట్ గా? అంటే ప్రీవియస్ స్టార్టింగ్ నుంచి లేదు? అప్పుడు ప్రెస్సింగ్ సంథింగ్ పెట్టేది. ఇప్పుడు కుట్టించుకున్నారు. పెయిన్ తెలుస్తుందా? అమ్మాయిలు ఎంత పెయిన్ పెడతారని అర్థమైందా? చాలా. ఓకే. సో ఇవి ఇలా పెట్టుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? లైక్ లేడీస్ లాగా కమ్మలు పెట్టుకోవడం, కుట్టించుకోవడం అనేది చాలా మంది కుట్టించుకోరు. కొంతమంది ప్రొఫెషన్ కోసం, కొంతమంది ఇంట్రెస్ట్ కోసం, 2 రకాలుగా ఉంటుంది. అంటే నేను ఎందుకు కుట్టించుకున్నాను అంటే అక్క, నా జీవితం అంతా డాన్స్ కి అంకితం చేశాను. ఓకే. చాలా నేను వెస్టర్న్ వైపు అండ్ ఆల్సో ఇంకో కల్చర్ వైపు నేను వెళ్ళదలుచుకోలేదు. సో అందుకే నేను బతికినా చచ్చిపోయినా నేను నటరాజస్వామి కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. నా డాన్స్ ఎంత కష్టపడి నేర్చుకున్నానంటే అంత కష్టపడి నేర్చుకున్నాను నేను. చాలా ట్రావెల్ చేసి, కొంతమంది నువ్వు అబ్బాయి వెళ్ళిపో, నేను చెప్పను అన్న వాళ్ళని కూడా నేను ఎదుర్కొంటున్నాను ఇప్పుడు.
ఇప్పటికి ఇప్పటికీ కూడా ఓకే. ఇప్పటికి కూడా చాలా మంది అంటారు అలా నన్ను. ఎందుకు అలాగా? అంటే అక్క ఇప్పుడు అబ్బాయిలు చాలా తక్కువ నేర్చుకోవడం, అమ్మాయిల డామినేషన్ ఎక్కువైపోయింది. సో అబ్బాయిలు తక్కువ, అందుకని చెప్పి అబ్బాయిల్ని పక్కన పెట్టేస్తున్నారు. ఓకే. సో చాలా మందికి డ్రీమ్ ఏంటి అని అంటే కలెక్టరు, లేదంటే ఇంజనీరు, డాక్టర్, ఇవి చాలా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటి నుంచి ఐఐటి జేఈ అని మొదలు పెట్టేస్తున్నారు. మరి మీకెందుకు అసలు డాన్స్ వైపు అలా సడన్ గా ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఎందుకు అలా వచ్చింది? అంటే నేను మీకు చెప్పాను కదా, సో మా శ్రావణి గారు అని చెప్పి, సో ఆవిడ చెప్పేటప్పుడు చాలా ఇన్స్పిరేషన్ గా ఉండేది క్లాస్. సో అంతకుముందు నాకు ఇవన్నీ ఉండకపోయేది, డాన్స్ నేర్చుకోవాలి, ఇలా రావాలి అని చెప్పి. అంతకుముందు నా గోల్ ఏంటంటే ఎంబీబీఎస్, డాక్టర్ అవ్వాలి, గైనకాలజిస్ట్ అవ్వాలి అని చెప్పి. సో డాన్స్ లో ఎప్పుడైతే జాయిన్ చేశారో ఇంకా అప్పటి నుంచి ఈ డాన్స్ నేర్చుకోవాలి, డాన్స్ లో ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి, కొత్తగా క్రియేషన్ చేయాలి మనం డాన్స్ లో అని చెప్పి, సో చాలా ఇంట్రెస్ట్ ఇంకా. సో ఇప్పుడు ఎంబీబీఎస్ అంటే వద్దు, నాకు ఇంటర్ లో కూడా అదే అనిపించేది, డాన్స్ అంటే నిజంగా ఫ్యూచర్ లో పెళ్ళైతే పిల్లని ఇస్తారా నాకు, ఇది ఉండేది అనమాట. వచ్చింది నిజంగా, ఇస్తారా నాకు అని నేనే ఆలోచించుకునేది అనమాట. సో అలా ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఈ జనరేషన్ అబ్బాయి కాబట్టి మీరు, సో ఇస్తారా అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి, నేను పోషించగలుగుతాను అనేటువంటి ఐడియా ఉంది మ్యామ్, చాలా కాన్ఫిడెంట్ ఉంది. నేను వదిలేసుకున్నాను, అన్ని వదిలేసేసుకున్నాను. ఓకే. సో అంటే చాలా వరకు ఏంటంటే ఎదుగుతున్న సమయంలో మీకు పాజిటివ్స్ కంటే కూడా నెగటివ్స్ ఎక్కువగా వస్తాయి. సో విమర్శల్ని ఎదుర్కొంటేనే ముందుకు వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. సో అంటే ఇప్పటివరకు చాలా ఫేస్ చేశానని చెప్తున్నారు అని అంటే. సో ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే, నేను అరోరా యూనివర్సిటీలో ఎగ్జామ్ రాశాను అనమాట. ఓకే. సో సీట్ వచ్చింది, బట్ నేను కౌన్సిలింగ్కి వెళ్ళాలి. నేను కౌన్సిలింగ్ ఇక్కడ లేను, నేను చెన్నైలో ఉన్నాను అవార్డ్ సెరమనీలో. సో ఆ ఆపర్చునిటీ వదిలేసుకున్నాను నా లైఫ్ లో. బీ ఫార్మ్ చేద్దాం అనుకున్నాను, రాశాను, ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయ్యాను. బట్ కౌన్సిలింగ్ టైంకి నేను లేను, నేను అక్కడ ఉండేసరికి డిసప్పాయింట్ ఏం అవ్వలేదు, అంతా నా మంచిగా అనుకున్నాను నేను. ఓకే. సో ఏ ర్యాంక్ స్టూడెంట్ మీరు స్కూల్ అండ్ కాలేజ్ లో? జస్ట్ యావరేజ్, మరి అంత టాపర్ ఏం కాదు, జస్ట్ యావరేజ్. అంటే చాలు, సబ్జెక్ట్ ఐడియా ఉంటే చాలు, అంతే చాలు, అంతవరకు అనుకున్నారు. ఓకే. అంటే మీ అన్నయ్య అంటున్నారు కదా, సో మీ అన్నయ్య ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? అన్నయ్య సైడ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సో ఎవరైనా సరే మనం ఉన్నాము అంటే, మన సిబ్లింగ్స్ ఉన్నారు అంటే కంపల్సరీ జడ్జ్ చేస్తారు మన ఫ్రెండ్స్. సో అలాంటి జడ్జిమెంట్ లో మీకు ఏమైనా నెగిటివ్ వచ్చిందా, అది పాజిటివ్ గా వచ్చిందా? కొన్ని నెగిటివ్ గా వచ్చాయి, కొన్ని పాజిటివ్ గా వచ్చాయి. నెగిటివ్ అంటే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ చూసినప్పుడు అన్నయ్యని అనేవారంట, లైక్ ఎందుకురా వాడికి అవసరమా ఇవన్నీ, నువ్వైనా చెప్పొచ్చు కదా మానేసేయమని అని చెప్పి అనేవారంట. అన్నయ్య వండేసి వాడి లైఫ్ వాడిష్టం, వాడు ఏం చేసినా వాడి మంచికే, నేను అలా చెప్పను అని చెప్పేవారు. పాజిటివ్ అంటే నాకు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పర్ఫార్మెన్స్ చూసేవారు అనమాట స్కూల్లో. సో అలా బాగుంది తమ్ముడు, చాలా బాగుంది, చాలా బాగా చేసావు, నైస్, సూపర్, చాలా పైకి వస్తావు నువ్వు అని చెప్పి సెకండ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది, కానీ అన్నయ్య చాలా ఎంకరేజ్మెంట్ చేస్తాడు. ఓకే, నైస్ నైస్. సో కూచిపూడి, భరతనాట్యం ఈ రెండింటికి ఉన్నటువంటి లిటిల్ డిఫరెన్స్ ఏదైనా? లిటిల్ డిఫరెన్స్ ఏంటంటే మ్యామ్, భరతనాట్యానికి కూచిపూడికి, భరతనాట్యం మీన్స్ టోటల్ గా అరబండి, ఈ హ్యాండ్స్ కానీ అరమండి కానీ చాలా బెండ్ చేయాలి. అండ్ ఆల్సో దాంట్లో బాగా ఫుట్ వర్క్ ఉంటుంది, లిప్ మూమెంట్ ఉండదు. కూచిపూడికి వచ్చేసరికి జస్ట్ నార్మల్ గా బెండ్ అవ్వాలి, నార్మల్ గా హ్యాండ్స్ ఇలా పెట్టేసేసేయాలి. అండ్ ఆల్సో వాచిక అభినయం ఉంటుంది దీంట్లో, చాలా వాచిక అభినయం ఉంటుంది. అంటే పాట పాడడం, మూమెంట్ ఇవ్వాలి. అండ్ ఆల్సో ఎక్స్ప్రెషన్స్, అభినయం ఇస్ ఇంపార్టెంట్. ఫుట్ వర్క్ ఇంకా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫుట్ వర్క్, అభినయం, ఆంగికం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, కంపల్సరీ ఒక క్లాసికల్ డాన్సర్ అనగానే నవరసాలు ఇస్ ఎ మ్యాండేటరీ. సో ఒక్కసారి నవరసాలు మా కోసం, అంటే మీరే చెప్తూ అది ఏ రసం అనేది మీరు విత్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం,
భయానకం, బీభత్సం, అద్భుతం. ఓకే. ఓకే. వెరీ నైస్. సో అంటే నవరసాలు అంత తొందరగా అంటే ఒకే పర్సన్ అన్ని చెయ్యాలి అని అంటే తొందరగా రాదు అంటూ ఉంటారు. జనరల్గా బయట ఎవరైనా చేస్తే చాలా ఫన్నీగా ఉంటుంది, అంటే అవి రావు కాబట్టి పలికించటం. సో ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకునేటప్పుడు బాగా ప్రాక్టీస్ చేసినటువంటి రసం ఏంటి? బాగా ప్రాక్టీస్ చేసిన రసం అంటే శృంగారం. రాలేదు తొందరగా రాలేదు. మిగతావన్నీ వచ్చేసాయి. మిగతావన్నీ వచ్చేసాయి, బట్ శృంగారం ఒకటి కొంచెం లేట్ అయింది అనమాట. ఓకే. ఓకే, నైస్. సో అంటే ఒక్కసారి మనకి భరతనాట్యం అనగానే ఫస్ట్ తైతో మొదలు పెడతారు, లెగ్స్ మూమెంట్. సో హ్యాండ్ మూమెంట్, పతాకము, అర్ధ పతాకం నుంచి మొదలు పెడతారు. ఒక్కసారి ఆ సైన్స్ మా కోసం. ఓకే. పతాకం, త్రిపతాకం, అర్ధపతాకం, కత్తరీముఖం, మయూరం, అర్ధచంద్రం, అరాళం, శుకతుండం, ముష్టి, శిఖరం, కపిత్తం, కటకాముఖం, సూచి, చంద్రకళ, పద్మకోశ, సర్పశీర్ష, మృగశీర్ష, సింహముఖ, కాంగోలన, అలపద్మ, చతుర, భ్రమర, హంసాస్య, హంసపక్ష, సంధంశ, ముకుళ, తామ్రచూడ, త్రిశూల. ఓకే. అంటే ఈ వర్డింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా పదాలు. నేర్చుకోవడానికి ఎన్ని డేస్ పట్టింది మీకు? నియర్లీ 5 years. నేమ్స్ అండ్ మూమెంట్స్ నేర్చుకోవడానికి 5 years. ఓ మై గాడ్. అంటే 5 years కంప్లీట్ గా ఈ నేమ్స్ నేర్చుకోవడానికి అంత టైం పడుతుందా జనరల్ గా? పడుతుంది. ఓకే. బట్ మీకు ఇప్పుడున్న కాలంలో పిల్లలు జస్ట్ ఒక 4 classes కి వెళ్తే ఇవన్నీ వచ్చేస్తాయి. అదేలాగా? అంటే అప్పటికి ఇప్పుడుకున్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు టీచర్స్ అనేవాళ్ళు పర్ఫెక్ట్ గా ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలని చెప్పి క్లాస్ ఎక్స్టెండ్ చేసి చెప్పేవారు అనమాట. ఇప్పుడు అలా లేదు జనరేషన్. 4 క్లాసులకు వెళ్ళారంటే ఇవన్నీ వచ్చేస్తాయి, పతాకం, త్రిపతాకం ఇవన్నీ వచ్చేస్తాయి పిల్లలకి. సో అలా అంటే రెగ్యులర్ గా ప్రాక్టీసింగ్ కి వెళ్తా ఉంటారు కదా, సో రెగ్యులర్ వెళ్ళిన టైం టేకింగ్ ప్రాసెస్ అంటారు ఉంటుంది మ్యామ్. ఓకే. సో అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో క్లాసికల్ అంటే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు పెరుగుతున్నారు. మామూలుగా ఎప్పటికో పాతకాలంలో ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత హోల్ ఆఫ్ ఒక 1000 members 2000 members ఉండేటువంటి ఒక యూనివర్సిటీ, ఒక కాలేజ్, స్కూల్ తీసుకుంటే ఎక్కడో ఒక్కరు కనిపించే వాళ్ళు క్లాసికల్ డాన్సెస్. ఆ రేర్ కేసెస్ చూసాము. సో మళ్ళీ ఇప్పుడు ఎలా వస్తున్నారు? క్లాసికల్ వైపుగా మొగ్గు చూపుతున్న వాళ్ళు ఉన్నారా లేరా? లేరా? లేరు. మీరు క్లాసెస్ ఆల్రెడీ మీరు క్లాసెస్ కూడా చెప్తున్నారని విన్నాను. సో అంటే రావట్లేరా? లేరు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ? అమ్మాయిలు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు పేరెంట్స్ ఎలా ఉన్నారు అంటే ఈ కాలంలో ఇప్పుడు వచ్చిన 1 month కి తనకి స్టెప్స్ అయిపోతాయి. అయిపోయిన వెంటనే మా పాపని ప్రోగ్రామ్ చేయించండి. 1 month కే? 1 month కి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మీకు లైక్ పాప పుట్టింది అనుకోండి, తను డైరెక్ట్ గా మీరు వెళ్ళి తీసుకెళ్లి ఫస్ట్ క్లాస్ లో సెకండ్ క్లాస్ లో జాయిన్ చేయలేరు కదా, నర్సరీ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది కూడా అంతే. ఫస్ట్ ఆ బేసిక్స్ పట్టుదల గట్టిగా ఉంటేనే పైకి డాన్స్ చేసేటప్పుడు ఈ బేసిక్స్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మిగతావన్నీ కరెక్ట్ గా చేయగలుగుతాం. ఓకే. సో ఆ ఎగ్జాంపుల్ అది. అంటే అలా చెప్తున్నప్పుడు మీరు ఎలా వాళ్ళకి ఆన్సర్ చేస్తారు కూల్ గా? అంటే ఇప్పుడున్న కాలంలో ఇంకా అదే కరెక్ట్. అంటే చేయించేస్తారా? ఇంకా అదే కరెక్ట్. ఎవరు అలా ఇప్పుడు నేను ఎంత కష్టపడ్డాను, నేను వాళ్ళకి చెప్పే విధానం కూడా ఒక 2 years 3 years నేర్చుకోవాలి స్టెప్స్ అని మనం అనుకుంటాం, కానీ పేరెంట్స్ అలా అనుకోరు. వెంటనే వచ్చేసేయాలి, స్టేజ్ ఎక్కేసేయాలి. ఎక్కని లేదనుకోండి ఇంకా అక్కడ నుంచి తీసేసి వేరే దగ్గర జాయిన్ చేస్తారు పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే. ఓకే. సో ఇప్పుడు అంటే క్లాసికల్ వైపుగా వస్తున్న వాళ్ళ కేటగిరీ చూసుకుంటే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారా, అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారా? అమ్మాయిలు ఎక్కువ, అబ్బాయిలు తక్కువ. అబ్బాయిలు తక్కువగా ఉన్నారు. చాలా తక్కువ. అంటే ఎందుకు తక్కువ ఉన్నారు అనే పాయింట్ వస్తే ఏం చెప్తారు? ఎందుకు తక్కువ వస్తున్నారు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓకే. అమ్మాయిల డామినేషన్, దాని తర్వాత కొన్ని ఇష్యూస్ అంటే లైక్ అబ్బాయిలు అమ్మాయిలాగా చేంజ్ అవ్వడం. ఓకే. సో అంటే అంటూ ఉంటారు జనరల్ గా ఈ క్లాసికల్ డాన్సెస్ నేర్చుకున్న వాళ్ళు అమ్మాయి అంటే అబ్బాయిగా ఉండి అమ్మాయి గెటప్ వేయగానే చేంజ్ అయిపోతారు అమ్మాయిగా. అంటే అది జస్ట్ గెటప్ కదా, అలా చేంజ్ అయిన వాళ్ళని చూసారా? చూశాను.
అండ్ ఆల్సో ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న వాళ్ళని కూడా నేను, అంటే అలా కాదు, జస్ట్ మేల్ గా ఉంటూ ఫీమేల్ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్న వాళ్ళని కూడా గురువులు ఉన్నారు. ఆయన డాక్టర్ వేదాంతం రాజేశం సార్, కూచిపూడిలో ఉంటారు. ఆయన ఇప్పటికీ, ఆయన ఏజ్ 70 ఉంటుంది. సో ఆయన ఇప్పటికీ భామా కలాపం ఎక్సలెంట్ గా చేస్తారు. ఆ కూర్చోవడం కానీ, నిలబడడం కానీ, మూమెంట్స్ కానీ చాలా బాగా చేస్తారు. సో లేడీ గెటప్ ఇస్ అంటే అలా అని నేను చెప్పను, కానీ కొంతమంది అలా ఉన్నారు. అంటే కొంతమంది గెటప్ ని గెటప్ లాగే చూస్తున్నారు, కొంతమంది గెటప్ త్రూ పర్సన్ మారిపోతున్నారు. మారిపోయిన వాళ్ళు కంప్లీట్ గా అట్ సైడ్ గానే ఉంటారా? లేదు మ్యామ్, ఉండరు. డిపెండ్స్ అంటారా? ఓకే. డాన్స్ నేర్చుకుంటూ వాళ్ళ పర్సనల్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఓకే. అంటే కొంతమంది ఎక్కువగా, అంటే నేను విన్న పాయింట్ ఏంటంటే, చాలా మంది క్లాసికల్ వైపు గా వచ్చేటువంటి వాళ్ళు కంప్లీట్ గా ఫ్యామిలీని అవాయిడ్ చేయటము, అంటే వాళ్ళని ఇంకా పట్టించుకోకపోవటము, అంటే వదిలేసేయటం, ఇట్ సైడ్ ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది అని అంటూ ఉంటారు. అలా చేస్తారు, చాలా మంది ఉన్నారు అలా. అంటే డాన్స్ మీద మక్కువతోనా, లేకపోతే టైం సెట్ అవ్వక, ఎందుకు అలాగా? అంటే వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల డాన్స్ లోకి వచ్చి డాన్స్ నేర్చుకొని లేడీ గెటప్స్ వేసి, సో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఇంకా అలానే ఉండిపోయింది అనమాట. నేను ఇంకా అమ్మాయినే అన్నట్టుగా ఫీల్ అయిపోతారు అనమాట. అమ్మాయి అంటే ఆ ఫీల్ వేసినప్పుడు ఒక 2-3 టైమ్స్ వేసారు అంటే ఇంకా ఆ ఫీల్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా నేను ఆ అమ్మాయిని అని చెప్పి ఫీల్ అయిపోతారు. ఓకే. అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు లేడీ గెటప్స్ వేశారు కదా, సో మీకు నేను అమ్మాయిని అనేటువంటి ఫీల్ వచ్చిందా? నేను అబ్బాయిని? లేదు, నాకు అది జస్ట్ క్యారెక్టర్ అంతే. స్టేజ్ మీద చేసే క్యారెక్టర్, స్టేజ్ దిగాక అది ఇంకా మన నార్మల్ అన్నమాట, అంతే. స్టేజ్ మీద ఉన్నప్పుడే కృష్ణుడికి భార్య అయినా సత్యభామ, అంతే. దిగాక నువ్వెవరో నేనెవరో, అంతే. ఓకే. సో అంటే చాలా మంది చేంజెస్ అవుతూ ఉంటారు. ఎందుకు అలాగా అని అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఎఫెక్ట్ అంటారు. అంటే వీళ్ళు అనుకునే, అంటే నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు అబ్బాయిగా ఉన్నప్పుడు అమ్మాయి ఈజ్ ఎ గెటప్, సో ఇంటర్నల్ గా యు ఆర్ ఎ బాయ్. సో గెటప్ వేసినంత మాత్రాన సడన్ గా ఆ గెటప్ త్రూ అమ్మాయి థాట్స్ కానీ, అమ్మాయి లక్షణాలు కానీ ఎంటర్ అవ్వవు కదా, అంటే బాడీలో చేంజెస్ రావు కదా. సో అలాంటప్పుడు జస్ట్ ఇది తను అనుకుంటుంది, అంటే మెంటల్ గా తను అనుకుంటున్నదే విషయం, అమ్మాయి గెటప్ వేసాను అని, అమ్మాయి లాగా ఉన్నాను అని వాళ్ళు అనుకుంటున్నదే, కానీ బాడీ చేంజెస్ అనేది ఉండదు. సో ఎందుకు ఆ థాట్ ఎందుకు వస్తుంది? అంటే ఫస్ట్ టైంకి ఏమి ఉండదు మేడం, సెకండ్ అండ్ థర్డ్ టైం వేసినప్పుడు వాళ్ళు ఇన్నర్ లో ఫీల్ అయిపోతారు. ఓకే. ఇంకా నేను ఇలానే ఉంటాను అని వాళ్ళ ఫీలింగ్ అన్నమాట అది. ఓకే. సో అది వాళ్ళ ఫీలింగ్, బట్ వేరే వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. అంటే ఫోర్స్ కూడా చేస్తారా? చేస్తారు, వేరే వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. అంటే గెటప్స్ వేయమని ఫోర్స్ చేస్తారా? లేదు, అంటే ఫిజికల్ గా నేను అంటుంది, ఫోర్స్బుల్ ఉంటుంది. అంటే లైక్ కమిట్మెంట్ అనుకోవచ్చు. ఫిజికల్, జస్ట్ నాట్ కమిట్మెంట్, జస్ట్ ఫిజికల్. నాతో చేయడం నీకు ఇలా ఉందా, ఇష్టం ఉందా? సో అంటే ఇన్ జనరల్ గా కమిట్మెంట్ అనేది కొంచెం ఇండస్ట్రీలో నడుస్తూ ఉంటది, సినిమా ఫీల్డ్ ఎక్కువగా అనేది వింటూ ఉంటాం. దట్టు అమ్మాయిలకి ఎక్కువగా ఉంటది అనేది నేను విన్నటువంటి విషయం. ఈ కాలంలో అబ్బాయిలకు కూడా కమిట్మెంట్ ఉంది. అంటే ఈ క్లాసికల్ ప్యాటర్న్ అంటే లైక్ నటరాజ స్వామికి నాట్యం చేసిన నటరాజ స్వామి అంటే సాక్షాత్ పరమేశ్వరుడు. సో అంటే ఆ ఫీల్డ్ ని చూస్ చేసుకున్నటువంటి పర్సన్స్ ఇలా కమిట్మెంట్ అడగటం అనేది ఉంది. మీరు ఫేస్ చేశారు? చాలా ఫేస్ చేశాను. బట్ ఫిలిం ఇండస్ట్రీలో ఉంది, డాన్స్ దాంట్లో కూడా ఉంది. ఓకే. డాన్స్ కేటగిరీ అంటే మనకి ఇప్పుడు చాలా ఉన్నాయి కేటగిరీస్, వెస్టర్న్ కల్చర్ చాలా వచ్చేసింది. సో వెస్టర్న్ లో కూడా ఉందా, ఓన్లీ క్లాసికల్ లోనే ఉందా? వెస్టర్న్ లో కూడా ఉంది. ఓకే. కానీ ఈ కాలంలో జనరేషన్ ఎలా ఉందంటే, లైక్ క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళు ఇక్కడికి షార్ట్ అనేది ఇక్కడికే ఉంటుంది, అలానే స్టూడియోలో నాలుగు డాన్స్ చేస్తారు. ట్రెడిషనల్ వేర్స్ అంటే డాన్స్ నేర్చుకున్నాము అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. హాఫ్ శారీ కట్టుకొని ప్రాక్టీస్ శారీ ఆర్ డాన్స్ చేసేది ఉంటుంది అనమాట. కానీ కొంతమంది ఈ కాలంలో ఎలా ఉన్నారు అంటే, టీ షర్ట్ వేసుకొని క్లాసెస్ కి రావడం, షార్ట్ వేసుకొని క్లాసెస్ కి రావడం. క్లాసికల్ డాన్సెస్ క్లాసెస్ కి ట్రైనింగ్ కి కూడా అలా రాకూడదు. అంటే ఏ గెటప్ మెయింటైన్ చేస్తాం ఆ గెటప్ లో మోస్ట్లీ రావాలి. అంటే ప్రాక్టీస్ శారీ ఉంటుంది మ్యామ్ దీనికి. సో లెగ్గిన్ వేసేసుకొని ప్రాక్టీస్ శారీ కట్టుకుంటారు. సో ప్రాక్టీస్ శారీలోని
నేర్చుకోవడానికి రావాలి. సో ఇప్పుడున్న కాలంలో మరీ చాలా ఘోరం అయిపోయారు ఆడపిల్లలు. ఇక్కడి వరకే వేసుకొని టీ షర్ట్ వేసుకొని చున్నీ లేకుండా అలా ఉన్నారు. అలా రాకూడదు అస్సలు రాకూడదు. అంటే రాకూడదు అనేటువంటి రూల్ ఏమైనా ఉందియా? అంటే చూసే వాళ్ళకి బాగోదు. అండ్ మీరు క్లాసెస్ చెప్తున్నారు కదా, సో అంటే మనం ఒకరి దగ్గర నుంచి నేర్చుకోవటం వేరు, మనం ఇంకొకరికి మనకు వచ్చినటువంటి విద్యని చెప్పటం వేరు. సో మీరు క్లాసెస్ చెప్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నేను చెప్పిన స్టెప్ మా స్టూడెంట్స్ చేస్తున్నారు అంటే రియల్లీ గ్రేట్గా ఫీల్ అవుతాను నేను. ఓకే. సో అంటే వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా అంటే చెప్తారు కదా, ఇప్పుడు సార్ ఎలా స్టెప్ నేర్చుకోవడం ఎలా అనేటువంటి డౌట్స్ చాలా వస్తూ ఉంటాయి, రైజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఆ చిన్న పిల్లలు అడుగుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. సో ఇది ఇలా చేయాలి అని చెప్తే ఇమ్మీడియట్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పట్టుకుంటారు. కొంచెం కష్టంగా ఉంటుంది కదా, వాళ్ళు కొంచెం లేట్ గా పట్టుకుంటారు అనమాట. సో 1కి 10 సార్లు అడుగుతారు, అడిగి చేస్తారు. ఓకే. సో అది నేను చెప్పినప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. నా స్టూడెంట్స్ అయినా ఇలా చేస్తుంది అని చెప్పి. ఓకే. సో అంటే ఈ జనరేషన్ లో నేర్చుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువగా అయిపోయారు. సో క్లాసికల్ సైడ్ వెళ్ళాలా వద్దా అనుకునేటువంటి వాళ్ళకి సో రావాలి అని చెప్పడానికి మీరు ఏం చెప్తారు? నేర్చుకోండి అని ఒక ఇన్స్పైరింగ్ మూమెంట్ క్రియేట్ చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ కిడ్స్ అవ్వచ్చు, లేదా ఇంట్రెస్ట్ ఉన్న యూత్ ఎవరైనా సరే. అంటే నేనేం అంటే ఇది చాలా టఫ్ గా ఉంటుంది, క్లాసికల్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది నేర్చుకోవడం. నేను అనను, బట్ టైం పడుతుంది, దేనికైనా కొంచెం టైం పడుతుంది. వచ్చిన నెలకి 2 నెలలకి రావాలంటే ఇది ఆషామాషి విద్య అయితే కాదు. అది నేర్చుకున్న కొద్ది ఇంకే చాలా ఉంటుంది. ఓకే. లైక్ ఒక సముద్రం లాగా. సో నువ్వు 4 years కోర్స్ అని చెప్పి 2 years కోర్స్ అని చెప్పి చేయడం కాదు, దాంట్లో తాత్పర్యం తెలుసుకోవాలి. అంటే మీనింగ్ అంతా తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రొసీడ్ అవ్వాలి. కొంతమంది ఏం చేస్తారు అంటే జస్ట్ రీల్ కోసమే చేస్తారు. రీల్ కోసం డాన్స్ క్లాస్కి వచ్చి ఆ సాంగ్ చెప్పించుకొని రీల్ అప్లోడ్ చేస్తారు, అందుకే డాన్స్ క్లాస్కి వస్తారు, వెళ్ళిపోతారు, ఇంకా రారు. సో అలా కూడా ఉన్నారు. ఒకవేళ మీరు డాన్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఒక 5-6 years ఏ పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా ఉంటే ఇట్స్ బెటర్. ఎందుకంటే ఫస్ట్ స్టెప్స్ నుంచి జాతులు అవన్నీ రావాలి అంటే చాలా టైం పడుతుంది. అది అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది. బట్ నేర్చుకోవాలని అనుకుంటే మాత్రం 5-6 years ఏ పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా నేర్చుకోవాలి. అప్పుడైతే చాలా పర్ఫెక్ట్ అవుతారు. ఇప్పుడు వచ్చే పిల్లలు కానీ యూత్ కానీ. సో ఏ ఏజ్ లో అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా నేర్చుకోవడానికి? ఏజ్ ఇస్ నాట్, లేదు, అలా ఏం లేదు. ఎప్పుడైనా నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. అంటే పెద్దవాళ్ళు కూడా వస్తారు క్లాస్కి, అంటే మీ ఏజ్ వాళ్ళు కూడా వస్తారు, వచ్చి నేర్చుకుంటారు, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు. ఓకే. సో అంటే ఇప్పటివరకు మీరు చాలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు కదా, సో డ్రీమ్ ఎక్కడ స్టేజ్ పర్ఫార్మ్ చేయాలి అని ఉంది? అంటే నా డ్రీమ్ ఉండేది తంజావూరు బిగ్ టెంపుల్ లో అని చెప్పి. ఓకే. సో నేను మీకు చెప్పాను కదా స్వర్ణలత గారు అని చెప్పి. సో ఆవిడ బ్యాలేలో అక్కడ చేశాను. అది పెద్ద డ్రీమ్ అనమాట. ఆ రోజు దసరా, ఫుల్ జనాలు. సో ఆ జనాల నుంచి వెళ్ళడానికి 1 hour టైం పట్టింది మాకు. సో అంతమంది జనం, బిగ్ డ్రీమ్ అనమాట నాకు అది. అండ్ ఆల్సో మహాబలిపురం. సో అక్కడ చేశాను. సో ఆ తర్వాత నా పర్సనల్ గా నేను చేసింది మా గురువు గారి నుంచి కరూర్ ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్ అని చెప్పి అక్కడ చేశాను. సో డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయిపోయాయి. ఇంకేం లేవు ఇక్కడ చెయ్యాలి అని? ఇంకొక డ్రీమ్ ఉంది. నెక్స్ట్ డ్రీమ్ పర్ఫార్మెన్స్ USA అనుకుంటున్నాను. ఓ సూపర్. సో అంటే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఈ నవ్ డేస్ లో వెళ్ళటానికి? ఉన్నాయి మ్యామ్. ఓకే. సో అంటే మీ పేరెంట్స్ అంటే ఓకే ఇప్పటి వరకు జరిగింది, నేర్చుకున్నారు, ఓకే ఫైన్, స్ట్రగ్లింగ్ నుంచి అందరూ వస్తారు. సో మీరు ఎట్ ద సేమ్ అందరిలాగే స్ట్రగుల్తో వచ్చారు. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు ఫ్యామిలీ? ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరౌండింగ్స్, నైబర్స్, రోడ్ మీదకి వెళ్తే నమస్తే చెప్పడం, ఎలా ఉన్నావు అని అడగడం, ఏం చేస్తున్నావు, డాన్స్ కెరియర్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నావా, వదిలేసావా, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చాలా మంది అడుగుతారు. సో అప్పుడు పేరెంట్స్ చాలా
హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. సో అందరికీ స్టడీస్ తర్వాత డిగ్రీస్ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. అంటే 10th అయితే ఇంటర్లో గ్రూప్ ఏంటి, లేదంటే తర్వాత డిగ్రీ ఏంటి. సో అలా మీకు నెక్స్ట్ ఏంటి అని అడిగినప్పుడు మీరేం చెప్తారు? ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే నేను డాన్స్లోనే ఎంఏ చేద్దాము, డాన్స్లోనే జాబ్ చేద్దాము అన్న నా గోల్ అనమాట. స్టడీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. ఓన్లీ అంటే పక్కా బిఏ చేయాలి, బిఎస్సీ చేయాలి, మెడికల్ ఫీల్డ్ వెళ్ళాలి అనేది ఏం లేదు. బట్ డాన్స్ ఇస్ మై గోల్. ఓకే. సో ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడం, వీకెండ్స్, పబ్స్, పార్టీస్ అంత లేదు. అంటే అట్లీస్ట్ వెళ్ళాలి ఎప్పుడైనా అనేటువంటి థాట్ వచ్చేదన్నమాట. కానీ అంత క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. 10th లో ఆకాష్ అనేవాడు. ఆ తర్వాత ఎంకరేజ్మెంట్ హరిప్రసాద్, అరే మూవీకి వెళ్దాం బంక్ కొట్టేసి, సో అలా చెప్పేవారు. ఆ తర్వాత ఇప్పుడు నా ఇంటర్మీడియట్ కాలేజ్కి వచ్చాక సిద్ధేశ్వర్ అని ఉండేవాడు, వాడు హైదరాబాద్ లో ఉంటున్నాడు. బట్ ప్రతి దానికి వెళ్ళారా, చూసారా మూవీస్ వెళ్ళారా? ఒకసారి చూసాను అనమాట. ఒకటేసారి. ఏ మూవీ అది? బాహుబలి అనుకుంటా. ఓహో, బాహుబలి అందరూ బ్యాంక్ ఆ రోజు అంతా. ఆ తర్వాత ఆ ఒక్క మూవీకి వెళ్ళాను అనమాట. ఆ తర్వాత సిద్ధేశ్వర్ అని చెప్పాను కదా, సో వాడు తీసుకెళ్ళేవాడు అక్కడికి ఇక్కడికి, అరే బయటికి వెళ్దాము. ఇప్పుడు కూడా అంతే, కాల్ చేసి రమ్మంటాడు అనమాట. సో వాడు ఉండేది కూడా హైదరాబాదే. సో అలా అప్పుడప్పుడు కలుస్తాం అనమాట. కానీ అంత ఫ్రెండ్స్ లేరక్క. జస్ట్ ఏదో ఉన్నారు అంటే ఉన్నారు. కొంతమంది ఎలా అంటే నన్ను జస్ట్ వీడు క్లాసెస్ చెప్తున్నాడు కదా, వీడిని డబ్బులకి వాడుకుందాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓహో, అంటే లిటరల్లీ చూస్తూనే ఉన్నాము. ఏంటంటే మనీ మైండ్ సెట్ అనమాట పీపుల్. సో మనీ ఉంటే ఫ్రెండ్షిప్ చేస్తారు, మనీ లేకపోతే ఫ్రెండ్షిప్ చెయ్యరు, తగ్గించేస్తారు. దట్టు మనీ ఉన్నా సరే మళ్ళీ పిసినారితనం చేసినా కూడా ఉండదు, వాళ్ళకి ఇప్పిస్తూ ఉండాలి. సో అలాంటివి ఫేస్ చేశారు. చాలా చేశాను నేనైతే. నిజంగా కాల్ చేసి, అరే ఇక్కడ ఉన్నాను, ఒక 20 రూపీస్ 30 రూపీస్ కొట్టు. 20-30 కూడా అడుగుతారా? ఒక 100 రూపీస్ కొట్టవా అని అడుగుతారనమాట. సో ఒకసారి కొట్టామంటే ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ మనకే కాల్ చేస్తారు. సో అది నేను చాలా నమ్మింది. నేను మీకు చెప్పాను కదా ఆకాష్ చౌదరి అని చెప్పి, ఇంకా వాడి తర్వాత ఎవరితో అంత క్లోజ్ గా లేను నేను. ఇంకెవరికి దగ్గరికి అంటే అంత బాండ్ ఎవరితో నేను క్రియేట్ చేసుకోలేదు. సో వాడితో చాలా మెమరీస్ ఉన్నాయి అన్నమాట. చాలా మెమరీస్ ఉన్నాయి, ఇంకా ఆ తర్వాత మాట్లాడుకోవట్లేదు. నైస్. సో చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు కదా. సో మరి ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చారు, ఇక్కడ కూడా ఒక పర్ఫార్మెన్స్ చేస్తే చూడాలని మేము కూడా అనుకుంటున్నాము.
ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అండ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ you. అందుకోవాలి Thank you. అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో మచ్.